హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మా లంచ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై చేస్తున్నానండి, పప్పుచారు పెడుతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పప్పు ఆల్రెడీ విజిల్స్ వేయించేసుకున్నానండి. బెండకాయలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు మంచిగా స్మాష్ చేసేసుకున్నానండి. నేను టమాటా ముక్కల కింద వేయండి ఫ్రెండ్స్, ఇలా వేయండి. పప్పుచారు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అయితే ముందు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, 1 స్పూన్ కారం వేసుకొని దీన్ని మంచిగా కలుపుకుందామండి. ఫ్రై కదండి, ముందే మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందామండి. పప్పుచారు ప్రిపరేషన్ చూద్దామండి. పప్పు ఒక 3 విజిల్స్ వేయించుకున్నానండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో బెండకాయ ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా 2 టమాటాలు స్మాష్ చేసుకున్నానండి. అది తర్వాత స్పూన్ కారం, పసుపు, సాల్ట్ తగినంత, రుచికి సరిపడా. దీంట్లో టమాటా. ఓకే ఫ్రెండ్స్, పప్పుచారు అయితే మరుగుతుందండి. ఈలోపు చికెన్ ఫ్రై అయితే ప్రిపరేషన్ చూద్దామండి. ఇదిగోండి, బాండీ పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ముందుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. తర్వాత దీన్ని ఫ్రై చేద్దామండి. దీంట్లో 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఇంకా కొంచెం ఫ్రై అయ్యేటట్టు కలుపుకున్నామండి. ఓకే అండి, ఫ్రై అయింది కదండి. దీంట్లో చికెన్ ఉండాలి, మనం ఒక 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్నాం కదండి. కారం, సాల్ట్ వేసుకుని ఇది కూడా దీంట్లో వేసుకున్నామండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. పప్పుచారు మరుగుతుంది కదండి. దీంట్లో కొంచెం 1 స్పూను ఎన్టీఆర్ సాంబార్ పడేసుకున్నామండి. పప్పుచారు కూడా బాగా మరగాలి ఫ్రెండ్స్. ఓకే అండి, చికెన్ ఫ్రై అయింది కదండి. దీంట్లో కొంచెం కొత్తిమీరని, వెల్లుల్లిపాయని, జీలకర్ర కచ్చాపిచ్చాక దంచానండి. కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఇందాక కారం కొంచెం తక్కువ వేసాం కదండి, అందుకని వేసేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీ పిల్లలకి పెడతాను కాబట్టి తక్కువ వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. కారం చికెన్కి పట్టేదాకా కలుపుకున్నాం. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే చికెన్ బాగా ఫ్రై అవుతుందండి. హైలో పెడితే చికెన్ ఆడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇది కట్టేసుకున్నామండి గ్యాస్. పప్పుచారు కూడా అయిపోయిందండి. పప్పుచారు తాలింపు పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, పప్పుచారు అయితే బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నామండి. దానికోసం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు. ఇవ్వండి, ఆయిల్ మరిగిపోయింది. దీంట్లో వేసేద్దామండి. బాగా ఫ్రై అవ్వాలి. తాలింపు ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో పప్పుచారు వేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ పప్పుచారు అయితే అయిపోయిందండి. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. చికెన్ ఫ్రై అండి. పప్పుచారులోకి చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఈ పప్పుచారు చికెన్ ఫ్రై కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ ఇంకా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.